హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు నవరాత్రులలో 4వ రోజు అండి. మినపగారెలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. మినపగారెలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, ఒకసారి చూసేసి. 1.5 కప్పు మినప్పప్పు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న మినప్పప్పుని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని ఫైన్గా మిక్సీకి వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ఇలా జిగుటుగా రావాలండి. జిగుటుగా ఎలా వచ్చిందని తెలుసుకోవాలంటే ఒక కప్పు తీసుకొని దాంట్లో వాటర్ వేసి పిండిని కొద్దిగా వేస్తే అప్పుడే అది తేలుతుంటుందండి. అలాగైతే కరెక్ట్ ఉందని అర్థం. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, వాము, కొత్తిమీర, పుదీనా, మైదా పిండి, సోడా పొడి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా మనం వేసిన పదార్థాలన్నీ పిండిలోకి ఒక 5 నిమిషాల వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నూనె రాసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని దాన్ని ఇలా ముద్దలుగా చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా చేసుకుంటే గారెలు అనేవి కరెక్ట్గా వస్తాయి. మధ్యలో అలాగే చిన్నగా హోల్ కూడా పెట్టుకొని ఇలా నూనె మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాత మాత్రమే వేయాలండి ఈ పిండిని. హై ఫ్లేమ్లో వేసాక ఏమైపోతుందంటే అది ఒకేసారి పైనంతా బాగా బ్లాక్ అయిపోతాయి, లోపలంతా సరిగ్గా పిండి కాలదండి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలండి ఈ గారెల్ని. నూనె వేస్తూ అలాగే గారెల్ని కూడా తిప్పుతూ పైన కింద 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువగా కూడా మనం నూనెలో ఫ్రై చేసామంటే అవి పైనంతా బ్లాక్ అయిపోతాయి, చూడ్డానికి బాగుండదు, తినడానికి కూడా టేస్ట్ బాగుండదు. సేమ్ ఇంత నేను చూపిస్తున్నా చూడండి, బిస్కెట్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలండి, చాలా బాగుంటాయి ఇవి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా చేసేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో, ఎంత రుచిగా వచ్చిందో. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.